మీరు అన్ని విషయములలో ప్రభువును సంతోషపరుస్తున్నారా? మీరు ఓర్పును దీర్ఘశాంతమును కలిగి జీవిస్తున్నారా? అనేకులు రక్షింపబడవలసిన వారి ప్రయోజనం కోరుతున్నారా? అయితే సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిద్దాం. ప్రైజ్ ది లార్డ్. జీసస్ క్రైస్ట్ ప్రేయర్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు సత్యవాక్కు అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనాలు. ఇప్పుడు మా మామయ్య గారైన పాస్టర్ ఏ సాల్మన్ రాజు గారు వాక్యోపదేశాన్ని అందించెదరు. మనందరం విని దైవ దీవెనలు పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. సత్యవాక్కు అనే ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ వందనాలు తెలియపరుస్తున్నాం. మంచిది కదా. ఈ సమయం ముందు దేవుని వాక్యాన్ని మనం వినడానికి స్పాన్సర్ చేసిన కుటుంబం సహోదరి శాంతమ్మ గారు. మరి శాంతమ్మ గారికి వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు వారి కుటుంబాన్ని బిడ్డలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. మూలవాక్యము పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడైయుండెను. అన్ని విషయముల్లోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగాన్ని దీవించి ఆశీర్వదించండి. ఈ వాక్యము వినబోతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. వినగలిగిన చెవి, గ్రహించే జ్ఞానము, వాక్యానుసారమైన జీవితాన్ని దయచేయండి. మీ పక్షమున నిలవబడుకున్న నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఏ మాటలైతే మా అందరితో మాట్లాడాలి అని ఉద్దేశించున్నారో ప్రతి మాట నా హృదయంలో పెట్టి నోటి ద్వారా వినిపించండి. మమ్మల్ని మీరు ఆకడకు సిద్ధపాటు చేసుకొని మా ద్వారా నశించిపోతున్న ఆత్మలను అనేక మందిని పరలోక రాజ్యానికి సిద్ధపరుచుకోమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. ఈ సమయంలో మరి అన్ని విషయముల్లో మనం ఎలా ఉండాలి అన్న అంశం నుంచి 3వ భాగాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. మరి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. అన్ని విషయముల్లో యెహోవా అబ్రహాముని ఆశీర్వదించాడు. అన్ని విషయాల్లో ఆయన ఆశీర్వదించాడు కనుక మరి మనం కూడా ఆశీర్వదించబడాలి, దీవించబడాలంటే మనం అన్ని విషయాల్లో ఎలా ఉండాలి అని మనం చూస్తూ వస్తున్నాం. గతంలో 2 భాగాలు మనం ధ్యానం చేసుకున్నాం. 4 విషయాలు మనం తెలుసుకున్నాం. మరి ఈ 3వ భాగంలో మొదటి విషయం మనం ఎలా ఉండాలి అంటే అన్ని విషయముల్లో ప్రభువును సంతోషపెట్టాలి. గమనించండి. మనం ఏం చేయాలంటే అన్ని విషయాల్లో ప్రభువుని సంతోషపెట్టవలెను. ఎప్పుడైతే మనం ప్రభువుని అన్ని విషయాల్లో సంతోషపెడతామో అప్పుడు ప్రభువు కూడా మనల్ని అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. గమనించండి. ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఆలోచించు. దేవుని వాక్యం తెలియపరుస్తుంది అన్ని విషయాల్లో ప్రభువుని సంతోషపరచాలి. ఈరోజు నీవు ప్రభువుని సంతోషపరుస్తున్నావా? గమనించండి. ఒక వ్యక్తి అనుకుంటున్నారు, ఒక భార్య అనుకుంటుంది తన భర్తను ఎలా సంతోషపరచాలి అన్న ఆలోచన కలిగి ఉంటున్నారు. ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఏ విధంగా మరి సంతోషపరచాలి నా భర్తని అని ఒక భార్య ఆలోచన చేస్తుంది. ఒక భర్త కూడా తన భార్యని ఏ విధంగా సంతోషపరచాలి, ఆమెకి ఏమంటే ఇష్టము, ఆమెకి ఏమి ఇవ్వాలి అని ఆలోచన చేస్తున్నారు. గమనించండి. ఈ రీతిగా ఒకరినొకరు ఏ విధంగా సంతోషపరచాలో అన్న ఆలోచన కలిగి ఒకరి పట్ల ఒకరు ఉంటున్నారు. అయితే పిల్లరా, ఒక్కసారి ఆలోచించారా? ప్రభువుని నేను ఏ విధంగా సంతోషపరచాలి, నేను ఏ విధంగా ఉంటే ఆయన సంతోషంగా ఉంటాడు, నన్ను బట్టి సంతోషపడతాడు అని ఎవరైనా ఆలోచించారా? వాక్యం వింటున్న దేవుని బిడ్డ గమనించు. ప్రభువుని సంతోషపెట్టేవారమై మనము ఉండాలి. ఈరోజు మొదటి పాయింట్, అన్ని విషయముల్లో ప్రభువును సంతోషపెట్టవలెను. గమనించండి. వాక్యం చూద్దాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి దానికి సంబంధించి కొలస్సీలకు రాసిన పత్రికలో ఉంటుంది. 1వ అధ్యాయము 22వ వచనంలో అక్కడ రాయబడి ఉంటుంది, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుతూ ఉండాలి మనం క్రీస్తునంతరా. ఏం చేయాలంటే అక్కడ కొన్ని విషయాలు రాయబడి ఉంటాయి. అక్కడ మొట్టమొదటిగా మనం దేవుని సంతోషపెట్టేవారంగా ఉండాలంటే దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పరచబడుతూ రావాలి. మనం అభివృద్ధి పొందుతూ రావాలి. అనగా
దేవుని జ్ఞానాన్ని మనం పొందుకొని ఆ జ్ఞానములో మనం ఎదుగుతూ, ఆ జ్ఞానములో మనం బలపరచబడుతూ ఆ జ్ఞానములో మనం వృద్ధి అవుతూ ఆ జ్ఞానములో మనం ఫలిస్తూ వస్తే అప్పుడు ప్రభువుకు సంతోషం. క్రీస్తునంతర అవును కదా. ఈ లోకంలో మనం బ్రతకాలన్నా దేవుని జ్ఞానం మనకి కావాలి ఎందుకనగా ఈ లోక జ్ఞానం ఉంది, అది వెర్రితనమై ఉందని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఈ లోకం జ్ఞానం చేత కొందరు బ్రతుకుతున్నారు, కొందరు జీవిస్తూ ఉన్నారు మరి కొందరు అయితే ఇంకేముంది, ఈ లోకంలో దెయ్యముల జ్ఞానం కూడా ఈ లోకంలో సంచరిస్తూ ఉంది. లోక జ్ఞానం ఉంది, దెయ్యముల జ్ఞానం ఉంది. ఈ లోకంలో పలు రకాలైన జ్ఞానము చేత మరి మనుషులు నడిపించబడుచు ఉన్నారు గమనించండి. ఈ లోక జ్ఞానము ఒకరినొకరు మోసం చేసుకోవటం గమనించండి. దెయ్యముల జ్ఞానము అనేకులకు హాని చేయటం, నష్టపరచడం, ఇలాంటి జ్ఞానము చేత అనేకులు నడిపించబడుతూ ఉన్నారు. ఈరోజు నీవు నేను మరి దేవుని జ్ఞానాన్ని పొందుకోవాలి. దేవుని జ్ఞానం చేత మనం నడిపించబడుతుండాలి. దేవుని జ్ఞానంలో మనము అభివృద్ధి పరచబడుతూ ఉండాలి. గమనించండి. ఈరోజు ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, ఈ లోకంలో ఒక మంచి జీవితాన్ని మనం జీవించాలంటే మనకు దేవుని జ్ఞానం అవసరమైనది. మన సొంత జ్ఞానం కాదు, లోక జ్ఞానం కాదు, దెయ్యముల జ్ఞానం కాదు, దేవుని జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. ప్రభు అంటాడు, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు నన్ను అడగండి, ఏ ఒక్కరిని కూడా నేను గద్దించక అందరికీ ధారాళముగా జ్ఞానాన్ని దయచేస్తానని ప్రభు చెప్తాడు. గమనించండి. ఈ లోకంలో మంచి జీవితాన్ని మనం జీవించాలన్నా దేవుని జ్ఞానం మనకు అవసరం. ఈ లోకంలో అపాయాలు మనం తప్పించుకోవాలంటే దేవుని జ్ఞానం మనకి అవసరం. ఈ లోకంలో మంచి సాక్ష్యాన్ని మనం కలిగి ఉండాలంటే దేవుని జ్ఞానం మనకి అవసరం. ఈ లోకంలో ఆశీర్వాదకరంగా మనం జీవించాలన్నా దేవుని జ్ఞానం మనకు అవసరం. నష్టాలు తప్పించుకోవాలన్నా, అవమానాలు తప్పించుకోవాలన్నా దేవుని జ్ఞానం మనకు అవసరం. ఒక మంచి జీవితాన్ని, ఒక మంచి బ్రతుకు ఈ లోకంలో మనం బ్రతకాలంటే దేవుని జ్ఞానం మనకు అవసరం. క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆలోచించండి. తర్వాత ఈ జీవితాన్ని ముగించిన తర్వాత మనం పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మనకు దేవుని జ్ఞానం కావాలి. ఈ లోక జ్ఞానంతో మనం ఈ జీవితాన్ని ముగించిన తర్వాత పరలోకంలో ప్రవేశించలేము. మనుషులు జ్ఞానంతో ప్రవేశించలేము. రేపు నిశ్చత్వంలో మనం ఉండాలంటే, ఈ జీవితాన్ని ముగించిన తర్వాత పరలోకంలో మనం ఉండాలంటే దైవ జ్ఞానం మనకు కావాలి, దేవుని జ్ఞానం మనకు కావాలి. దేవుని జ్ఞానం మనకు అవసరమైనది. అందుకే దేవుడు మనం బాగా ఆలోచన చేస్తే మన విషయంలో దేవుడు ఎప్పుడు సంతోషపడతాడంటే మనం దేవుని జ్ఞానాన్ని పొందుకొని ఆ దేవుని జ్ఞానంలో ఎదుగుతున్నప్పుడు, ఆ దేవుని జ్ఞానంలో అభివృద్ధి పరచబడుతున్నప్పుడు, ఆ దేవుని జ్ఞానం చేత నడిపించబడుతున్నప్పుడు ఆయనకి సంతోషము. దీని ద్వారా మనకి మేలు ఏంటంటే ఈ లోకంలో ఒక మంచి జీవితాన్ని మనం జీవిస్తాం. దేవుని జ్ఞానం ద్వారా అపాయాలను తప్పించుకుంటాం, ఆర్థికమైన ఇబ్బందులు మనం తప్పించుకుంటాం మరి శత్రువు పోరాటాలని మనం తప్పించుకుంటాం ఈ లోకంలో మంచి జీవితాన్ని, మంచి సాక్ష్యాన్ని కలిగి మనం జీవిస్తాం. అంత మాత్రమే కాకుండా రేపు నిత్యత్వంలో పరలోక రాజ్యాన్ని మనం పొందుకుంటాం. అందుకే ప్రతి ఒక్కరికి దేవుని జ్ఞానం కావాలి. ఈరోజు దేవుని జ్ఞానం లేక కొంతమంది వాక్యాన్ని అపార్థం చేసుకుంటారా. దేవుని జ్ఞానం ఒక విశ్వాసకి లేదనుకోండి, ఒక వ్యక్తికి దేవుని జ్ఞానం లేదనుకుంటారా, వాక్యాన్ని అర్థం చేసుకోలేరో, వాక్యాన్ని అపార్థం చేసుకుంటారో సత్యమైన మార్గంలో నడిపించబడలేరో దేవుని జ్ఞానం లేకపోతే, లోకానుసారంగా జీవిస్తారో దేవుని జ్ఞానం లేకపోతే, వారికి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తారు దేవుని జ్ఞానం లేకపోతే ఈరోజు దేవుని జ్ఞానం లేకే అనేక మంది అలా జీవిస్తూ ఉంటున్నారు. గమనించండి. అందుకే ఒక మంచి జీవితం నువ్వు జీవించాలంటే దేవుని జ్ఞానం నీకు అవసరమైందని వాక్యం మనకి ఇక్కడ చక్కగా తెలియపరుస్తుంది. క్రీస్తునంటారా ఒకటి. రెండో విషయం అక్కడ అంటాడు, ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరికి తగినట్టుగా? ప్రభు అయిన యేసు క్రీస్తుల వారికి తగినట్టుగా మనం జీవించాలి. పౌలు గారు ఇక్కడ చక్కగా మనకి తెలియపరుస్తున్నాడు. ఆయన ఎలా జీవించాడో, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన గొప్పవాడై ఉన్నాడు, ఆయన శ్రేష్ఠుడై ఉన్నాడు, ఆయన విలువైనటువంటి ప్రభు అయి ఉన్నాడు. ఆయన ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఎలా ఆయన జీవించాడు, ఏ విధంగా జీవించాడు, ఏ విధంగా బ్రతికాడు, ఏ విధంగా మనకు మాదిరి జీవించాడు గమనించండి. మనకు అమూల్యమైన రక్షణ ఇచ్చాడు, విలువైన రక్షణ మనకి ఇచ్చాడు, మన పాపం నుంచి విడిపించాడు, మంచి జీవితాన్ని మనకి ఇచ్చాడు. కనుక ఆయన సంఘానికి వస్తున్న, ఆయన నమ్ముకున్న మనం, ఆయన సంఘానికి వస్తున్న మనం, ఆయన వాక్యాన్ని వింటున్నటువంటి మనము
వాక్యం తెలియపరుస్తుంది, ఆయనకి తగినట్టుగా నడుచుకోవాలి. ప్రభువుకు తగిన జీవితాన్ని మనం జీవించాలి. ఆయన ఏ విధంగా జీవించాడో ఆయన మనల్ని మెచ్చుకునే జీవితాన్ని మనం జీవించాలి. ఇలా గమనించండి, ఆయనకి తగినట్టుగా నడుచుకోవాలి. గమనించండి, ప్రభు ఏ విధంగా జీవించాడు, ఎలా బ్రతికాడు ఆలోచించి. ఆయన బిడ్డగా నువ్వు బ్రతకాలి, ఆయన కుమారుడిగా నువ్వు బ్రతకాలి. ఆత్మీయ రోషం కలిగి ఈ లోకంలో ఆయన బిడ్డగా నువ్వు బ్రతకాలి. ఆయన పరిశుద్ధంగా బ్రతికాడు, నువ్వు అలా పరిశుద్ధంగా బ్రతకాలి. ఆయన నీతిగా బ్రతికాడు, అలా నువ్వు నీతిగా బ్రతకాలి. ఆయన యథార్థంగా బ్రతికాడు, అలాగే యథార్థంగా నువ్వు బ్రతకాలి. అలా గమనించండి, ఆయన వాక్యానుసారంగా జీవించుతూ వచ్చాడు, అలా వాక్యానుసారంగా నీవు జీవించాలి. ఆయనకి తగిన జీవితాన్ని నువ్వు జీవించాలి. ఆయన కుమారుడివి అనిపించుకోవాలి ఈ లోకంలో, నువ్వు ఆయన కుమార్తెవి అనిపించుకొని ఈ లోకంలో బ్రతకాలి. ఆయనకి ఇష్టంగా నువ్వు బ్రతకాలి, ఆయన కష్టంగా కాదు, ఆయనకి ఇష్టంగా బ్రతకాలి. సహోదరుడా గమనించే సమయంలో వాక్యం మనకు తెలియపరుస్తుంది, ఆయన బిడ్డగా నువ్వు బ్రతకాలి. ఈ వాక్యం వింటున్న సహోదరు నిన్ను బట్టి నీ ప్రభు సంతోషపడాలి, నీ జీవితాన్ని బట్టి సంతోషపడాలి. ఆయనకి తగినట్టుగా బ్రతకాలి. ఆయన ఏ విధంగా జీవించాడు, ఎలా జీవించాడు, ఏ విధంగా జీవించాడో అలాగా నువ్వు జీవించాలి. క్రీస్తును పోలి నువ్వు జీవించాలి, క్రీస్తుని ధరించుకొని నువ్వు జీవించాలి. నువ్వు జీవించే జీవితంలో ప్రభు అనేకులకు కనిపించాలి. నువ్వు బ్రతికే బ్రతుకులో ప్రభు అనేకులకు కనిపించాలి. నిన్ను చూసి మరి ప్రభువుని వాళ్ళు తెలుసుకోగలగాలి. గమనించండి, ప్రభు సన్నిధికి పోయేవాళ్ళు ఎలా ఉంటారా, ప్రభు మందిరానికి వెళ్ళేవాళ్ళు ఎలా ఉంటారా, వాక్యాన్ని వినేవాళ్ళు ఎలా ఉంటారా, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉంటారా, వీళ్ళు ఎలా ఉన్నారంటే ఇక ప్రభు ఎలా ఉన్నాడు అని అనేకులకు ఆకర్షణీయంగా నీవు జీవించాలి. క్రీస్తునంతరా ఈరోజు అనేక మంది ప్రభు పేరు పెట్టుకున్నారు కానీ ప్రభువుకు తగ్గ జీవితాన్ని జీవించడం లేదు. మందిరానికి వెళుతున్నారు కానీ ప్రభువుకు తగ్గ జీవితాన్ని జీవించడం లేదు. అనేకులు ద్వారా ప్రభువుకి ఈరోజు అవమానం జరుగుతూ ఉంది, ఆయన నామానికి దూషణ వస్తూ ఉంది. పిల్లరా గమనించండి, ఎందుకు అంటే వారు మరి ప్రభు సన్నిధికి చర్చికి వస్తారు కానీ వారు బాప్తిస్తం తీసుకొని ఉంటారు కానీ లోకానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు, పాపంలో జీవిస్తూ ఉంటారు, లోక ఆశలకి గురైపోయి జీవిస్తూ ఉంటారు, లోక కోరికలకి గురైపోయి జీవిస్తూ ఉంటారు, లోక ఆచారాలకి గురైపోయి జీవిస్తూ ఉంటారు. క్రీస్తునందుకు మత్తు పదార్థాలకి గురైపోయి జీవిస్తూ ఉంటారు. ఆలోచించేయండి, చీకటి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. గమనించండి, అటువంటి వారిని బట్టి ప్రభువుకు అవమానం కదా, ప్రభువుకు ప్రభు నామం దూషణ కదా, మిమ్మల్ని బట్టే కదా నా నామము అన్ని జనుల మధ్యలో దూషించబడతా ఉంది అంటాడు ప్రభు. క్రీస్తునందుకు గమనించండి, ప్రభు బిడ్డగా బ్రతుకో, రోషంగా బ్రతుకో, వాక్యానుసారంగా బ్రతుకో. కొద్ది దినాల్లో భూమి మీద బ్రతికినా ఆత్మీయ రోషాన్ని కలిగి బ్రతుకు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు కోసం జీవించో, పరలోక రాజ్యం కోసం జీవించో, నీ రక్షణ గట్టిగా జాగ్రత్తగా కాపాడుకో, నీ సాక్ష్యాన్ని కాపాడుకో. ఈ లోకంలో ఎంతకాలం బ్రతుకుతావు, ఎన్ని రోజులు బ్రతుకుతావు, ఎంతకాలం జీవిస్తావు? బ్రతికినటువంటి కొద్ది రోజులు ప్రభు బిడ్డగా బ్రతుకు, ఆయనకు తగినట్టుగా బ్రతుకో, ప్రభు కుమార్తెగా జీవించు. ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, అప్పుడు ఆయనకు సంతోషం. కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, దుఃఖంలో, అవమానంలో కూడా ప్రభు కోసం జీవించు, అప్పుడు ఆయనకు సంతోషం. గమనించు, ఈరోజు అనేక మంది మరి ఎలా జీవిస్తున్నారు, కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు పారిపోతూ ఉంటున్నారు. గమనించండి, దూరం అయిపోతూ ఉన్నారు, ప్రభువుకు దూరం అవుతున్నారు, సంఘానికి దూరం అయిపోతున్నారు, వాక్యానికి దూరం అయిపోతున్నారు. అలాగది నువ్వు జీవించాల్సింది ఆయనకి తగినట్టుగా జీవించాలి. తర్వాత అంటాడు మూడోది, ఇక్కడ ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుస్తుండాలి. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందుకరా ఎలా జీవించాలి? ఓర్పును దీర్ఘశాంతమును కలిగి జీవించాలి. ఇక్కడ గమనించండి, ఒకటి ఇక్కడ మనం నేర్చుకుంటున్న విషయాలు ఏంటంటే, ఒకటి మనం దేవుడి జ్ఞానాన్ని పొందుకొని ఆ జ్ఞానంలో ఎదుగుతూ మనం జీవించాలి. అప్పుడు ప్రభువును మనం సంతోష పెట్టగలము. రెండోది, ఆయనకి తగినట్టుగా మనం జీవించాలి. ఇలా ఆయన బిడ్డలుగా మనం జీవించాలి, ఆత్మీయంగా మనం జీవించాలి. అప్పుడు మనం ప్రభువును సంతోషపెట్టేవారంగా ఉంటాము అన్ని విషయాల్లో. మూడోదిగా, ఓర్పును దీర్ఘశాంతమును కలిగిన వారంగా మనం ఉండాలి. వాక్యం వింటున్నటువంటి సహోదరుడా ఆలోచించు. ఓర్పు ఉండాలి నీ జీవితంలో, దీర్ఘశాంతం ఉండాలి నీ జీవితంలో, ఓర్పు కలిగి ఉండాలి, నువ్వు సహించుకోవాలి, నువ్వు
గమనించండి. ఎందుకో తెలుసా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనకు అన్యాయపు తీర్పు తీర్చాడు, అయినా ఆయన ఓర్చుకున్నాడు, దీర్ఘశాంతాన్ని చూపించాడు. ఆయన అంగీ తీసేశారు, ఓర్పు చూపించాడు. కొరడాలతో కొట్టారు ఆయన్ని, ఓర్పును దీర్ఘశాంతమును చూపించారు. శిలువ మాను ముళ్ళ కిరీటాన్ని పెట్టారు ఆయన మీద, ఆయన తలకి ముళ్ళ కిరీటాన్ని పెట్టాడు, ఓర్చుకున్నాడు. శిలువ మాను ఆయన మీద పెట్టి కొడతా తీసుకెళ్లారు, కొరడాలతో ఓర్చుకున్నాడు. ఆ యొక్క గొల్గొతా కొండ వరకు తీసుకెళ్ళి మరి ఆ యొక్క శిలువ మాను మీద ఆయన్ని మరి పడేసి ఆ యొక్క మేకులు కాళ్ళలో చేతుల్లో కొట్టారు, ఓర్చుకున్నాడు, దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. మన ప్రభువు ఓర్పు కలిగి ఉన్నాడు. ఆయన ఓర్చుకున్నప్పుడు ఆయన ఓర్చుకొని సహించుకొని దీర్ఘశాంతం కలిగి మన కోసం ప్రాణాన్ని పెట్టాడు కనుక ఈరోజు మనందరికీ రక్షణ వచ్చింది, పాప క్షమాపణ వచ్చింది, మారు మనసు మనకి వచ్చింది. ఆయన బిడ్డలుగా ఆయనకు తగిన జీవితాన్ని మనం జీవిస్తూ ఈ లోకంలో మనం ఓర్పు కలిగి జీవిస్తే ఈ ఓర్పు ద్వారా అనేక మంది రక్షించబడతారు. ప్రభువుకు మహిమ కలుగును గాక. క్రీస్తు నందు పిల్లరా, నువ్వు ఓర్చుకుంటే, నువ్వు దీర్ఘశాంతం కలిగి ఉంటే దాన్ని బట్టి అనేకులు రక్షించబడతారు. నువ్వు నీ కుటుంబంలో ఓర్పు కలిగి జీవించాలి, నీ కుటుంబ సభ్యుల మధ్యలో ఓర్పు కలిగి జీవించాలి, నువ్వు సంఘములో ఓర్పు కలిగి జీవించాలి. నీ కుటుంబంలో కొంతమంది ఉంటారు గమనించండి వారి మధ్యలో నువ్వు జీవిస్తున్నప్పుడు, ప్రభు బిడ్డగా నీవు ఉన్నప్పుడు నీ ఓర్పు అక్కడ కనుపరచాలి, నీ మాదిరి జీవితాన్ని అక్కడ కనుపరచాలి. నువ్వు ఓర్పు కలిగిన బిడ్డగా అక్కడ జీవించాలి. సహోదరుడా ఆలోచించు. ఆ ఓర్పును బట్టి నీ కుటుంబ సభ్యుల్లో మార్పు లేనటువంటి వారు మార్పులోకి వస్తారు. రక్షణ లేనటువంటి వారు రక్షణ పొందుకుంటారు. గమనించండి, వారు ఒకవేళ ప్రభు దగ్గరికి అంతవరకు రాకపోయినా ఇక రావడానికి ప్రారంభిస్తారు. నీ నడవడికను బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ ఓర్పును బట్టి నీ కుటుంబ సభ్యులు మరి రక్షించబడతారు. నువ్వు సంఘంలో ఓర్పు కలిగి ఉండాలా, దీర్ఘశాంతము కలిగిన బిడ్డగా ఉండాలా. నువ్వు అలా ఓర్పు కలిగి దీర్ఘశాంతము కలిగి ఉన్నప్పుడు అనేకులకి ఒక మాదిరికరమైన జీవితాన్ని నువ్వు కనుపరిచిన వ్యక్తిగా ఉంటావు. గమనించండి, అనేకులు కూడా ఒక మంచి జీవితాన్ని కలిగి జీవిస్తారు. సంఘంలో ఓర్పు కలిగి ఉండాలి. సంఘానికి అనేక కుటుంబాల వారు వస్తారు, సంఘానికి అనేక రకాలైన వ్యక్తులు వస్తారు సంఘానికి. అలాంటప్పుడు వారి మధ్యలో నీ ఓర్పు దీర్ఘశాంతము కనిపించాలా. కొన్ని మాటలు నీకు వినిపించు సంఘములో, కొందరు ఏదైనా నేను అనొచ్చు ఒకవేళ సంఘంలో, అటువంటి పరిస్థితులు నీకు ఎదురు రావచ్చు సంఘములో. అప్పుడు కూడా నువ్వు ఓర్పు కలిగి ఉండాలి. ప్రియులరా, సమాజంలో నువ్వు ఉద్యోగం చేసే దగ్గర, నువ్వు వ్యాపారం చేసే దగ్గర, నువ్వు డ్యూటీ చేసే దగ్గర, నువ్వు ఏదైనా ఒక పని చేసే దగ్గర అక్కడ నీకు ఓర్పు ఉండాలా. అలా నువ్వు ఎప్పుడైతే ఓర్పు కలిగి జీవిస్తూ వస్తావో ఆ ఓర్పు ద్వారా కొంతమంది రక్షించబడతారు. ఆ ఓర్పు ద్వారా ప్రభువుకు దగ్గర అవుతారు అనేక మంది. ఓర్పును దీర్ఘశాంతమును కలిగి ఉండాల. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరుడా, అబ్రహాము అన్ని విషయముల్లో ఆశీర్వదించబడ్డాడు. నువ్వు మనము అన్ని విషయముల్లో ఎలా ఉండాలి అంటే మనం చూస్తున్నాం ఈరోజు 3వ భాగంలో క్రీస్తునందు అన్ని విషయముల్లో ప్రభువుని సంతోషపెట్టవలెను. ఏ విధంగా సంతోషపెట్టాలంటే నీవు దేవుని జ్ఞానాన్ని పొందుకొని ఆ జ్ఞానములో ఎదుగుతూ రావాలి. ఒకటి. రెండవది మనం చూస్తున్నాము, ఆయనకి తగినట్టుగా నువ్వు జీవించాలి. నీ ప్రభువుకు తగిన జీవితం నువ్వు జీవించాలి. ప్రభు బిడ్డగా నువ్వు బ్రతకాలి. రోషం కలిగి ప్రభు బిడ్డగా నువ్వు బ్రతకాలి. రెండోదిగా ఆయన లాంటి జీవితాన్ని నువ్వు జీవించాలి. క్రీస్తుని ధరించుకొని జీవించాలి. నిన్ను చూసిన వారికి క్రీస్తు నీలో కనిపించాలి. క్రీస్తు పోలికలు నీలో కనిపించాలి. క్రీస్తు స్వరూప్యం నీలో కనిపించాలి. క్రీస్తు ప్రేమ నీలో కనిపించాలి. క్రీస్తు దీర్ఘశాంతము నీలో కనిపించాలి. తర్వాత మూడోది, ఓర్పును దీర్ఘశాంతమును కనపరచాలి. నీలో అనేకులకు ఆ ఓర్పు దీర్ఘశాంతము కనిపించాలి. రెండో విషయాన్ని మనం చూద్దాం. రెండో పాయింట్ మనం చూస్తే, అన్ని విషయముల్లో అందరినీ సంతోషపెట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యం వింటున్నటువంటి సహోదరుడా, రెండో పాయింట్, మరి అన్ని విషయముల్లో అందరినీ సంతోషపెట్టాలి. అవును, క్రీస్తునందు గమనించండి, నీవు ఆశీర్వదించబడాలి అన్ని విషయాల్లో అంటే, దీవించబడాలంటే అన్ని విషయాల్లో అందరినీ సంతోషపెట్టాలి. నీవు అందరినీ సంతోషపెట్టే వ్యక్తిగా ఉండాలి. నిన్ను బట్టి ఎవరు బాధపడకూడదు. నిన్ను బట్టి ఎవరు గాయపరచబడకూడదు. నిన్ను బట్టి ఎవరు అవమానించబడకూడదు.
నిన్ను బట్టి ఎవరు ఇబ్బంది పడకూడదు. అలా గమనించండి. అందరికీ ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించి చూపించాలి. నువ్వు అందరినీ అన్ని విషయాల్లో సంతోషపరచాలి. అందరితో సమాధానంగా ఉండాలి. అందరితో నెమ్మదిగా ఉండాలి పిల్లరా. అందరితో మంచిగా ఉండాలి పిల్లరా. గమనించండి. ఈ వాక్యం వింటున్నా నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించిన వాక్యం తెలియపరుస్తుంది. అన్ని విషయముల్లో అందరినీ సంతోషపెట్టాలి. వాక్యం తెలియపరుస్తుంది. దీనికి సంబంధించి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చూడగలిగితే ఇక్కడ అలా సంతోషపరిచిన వ్యక్తి పౌలు గారిని మనం చూస్తున్నాం. ఆయన అన్ని విషయాల్లో అందరినీ సంతోషపరిచాడు. ఏ విధంగా సంతోషపరిచాడు, ఎలా సంతోషపరిచాడు అంటే కొన్ని విషయాలు మనం చూద్దాం. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, నీవు కూడా ఎలా సంతోషపరచాలి, అందరినీ ఎప్పుడు సంతోషపరచగలవు అంటే ఇక్కడ పౌలు గారు చేసి మనకి చూపిస్తున్నాడు. దీన్ని కానీ మనం పాటించగలిగితే, ఇలా మనం చేయగలిగితే అన్ని విషయాల్లో అందరినీ మనం కూడా సంతోషపరచగలం. లరా చూద్దాం. ఆయన అంటాడు, ఎలాగో నేను కూడా స్వప్రయోజనమును కోరక. గమనించండి, పౌలు గారు తన స్వప్రయోజనాన్ని కోరుకోలే. ఆయన సేవలో ఉన్నప్పుడు, ఆయన పరిచర్యలో ఉన్నప్పుడు, ఆయన ఆత్మను రక్షించే ప్రయత్నంలో ఉన్నప్పుడు తన మొదటి పాయింట్, ఇక్కడ రెండో పాయింట్లో మొదటి పాయింట్ ఏంటంటే తన స్వప్రయోజనమును కోరుకోలేదు అంటున్నాడు. క్రీస్తునందు పిల్లరా, అంటే తన సొంత లాభాన్ని కోరుకోలేదు పిల్లరా. గమనించండి, తన సొంత ఆదాయాన్ని ఆయన అక్కడ కోరుకోలేదు. తన పేరు కానివ్వండి, తన పలుకుబడి కానివ్వండి ఆయన కోరుకోలేదు. తన లాభాన్ని ఆయన కోరుకోలేదు పిల్లరా. గమనించండి, మనం కూడా ఆయన ఆలోచన చేస్తే పిల్లరా, తనకు సంబంధించి తన వ్యక్తిగతంగా తన ఆదాయాన్ని కానీ, తన లాభాన్ని కానీ, తన మేలు కొరకు కానివ్వండి, తన పేరు కొరకు కానివ్వండి పిల్లరా, తన ఇలువ కొరకు కానివ్వండి, తన పలుకుబడి కొరకు కానివ్వండి, తన గౌరవం కొరకు కానివ్వండి, అక్కడ పౌలు గారు ఏమీ కోరుకోలేదు. నా స్వప్రయోజనమును కోరక అంటాడు. నా లాభాన్ని నేను కోరలేదు అంటాడు పిల్లరా. మనం మనుషుల్ని అందరినీ అన్ని విషయాలు సంతోషపరచాలంటే ఒకటి, ఇక్కడ పౌలు గారు చేసినట్టుగా మనము మన సొంత లాభాన్ని కోరకూడదు పిల్లరా. మన స్వకీయ ఆదాయాన్ని, స్వకీయ లాభాన్ని మనం కోరుకోకూడదు పిల్లరా. గమనించండి, ఈరోజు ఏం జరుగుతుంది, మనుషులు ఎవరితోనైనా మాట్లాడాలి అంటే, ఎవరితోనైనా స్నేహం చేయాలి అంటే అవతల వాళ్ళ దగ్గర నుంచి నాకు వచ్చే ఆదాయం ఏమిటి అని ఎదురు చూస్తున్నారు. అవతల వాళ్ళ దగ్గర నుంచి ఏ లాభం వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఒక వ్యక్తితో పలకాలన్నా, ఒక వ్యక్తితో మాట్లాడాలన్నా, ఒక వ్యక్తితో పరిచయం పెంచుకోవాలన్నా పిల్లరా, అవతల వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక ఆదాయాన్ని ఆశించి వాళ్ళతో పరిచయం పెంచుకుంటున్నారు. ఏదో ఒక లాభాన్ని ఆశించి వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఈరోజు మనుషులు ఏం ఆలోచన చేస్తున్నారంటే, ఎందుకు ఇతరులు సంతోషపరచలేకపోతున్నారు అంటే ఇతరుల దగ్గర నుంచి వీళ్ళు ఆశిస్తున్నారు, ఇతరుల దగ్గర నుంచి కోరుకుంటున్నారు. ఇలా స్వకీయ ఆదాయం కొరకై, ఏ లాభం కొరకై పిల్లరా, వీళ్ళకి ఏదైనా లాభం ఉంటేనే అవతల వ్యక్తితో పరిచయం పెట్టుకుంటారు. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, మనం అనేకులను ఆకర్షించాలి అంటే గమనించండి, మన ఆదాయాన్ని కోరుకోకూడదు, మన లాభాన్ని కోరుకోకూడదు, మన స్వార్థాన్ని అక్కడ చూపించకూడదు కదా. అప్పుడే నువ్వు అనేకులను సంతోషపరిచే వ్యక్తిగా మార్చబడతావు, అనేకులు సంతోషపరిచే కుటుంబంగా మార్చబడతావు, అనేకులు సంతోషపరిచే సంఘంగా మార్చబడతావు. గమనించండి, వాక్యం వింటున్న సహోదరి సహోదరుల, అనేక మంది జీవితాల్లో ఇలా ఉంటున్నారన్నమాట. మా ఇంటికి వస్తా ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు అన్నట్టుగా మనుషులు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళ యొక్క ఆదాయాన్ని కోరుకుంటున్నారు, వాళ్ళ యొక్క లాభాన్ని కోరుకుంటున్నారు, వాళ్ళ యొక్క స్వార్థాన్ని చూపిస్తున్నారు. అందుకనే ఇంకా క్రైస్తవ సహోదరి సహోదరులమైన మనం వెనకబడిపోయి ఉన్నాము. అనేకులను సంతోషపరచలేకపోతున్నాము, అనేకులను ఆనందింపజేయలేకపోతున్నాము, అనేకులను ప్రభువులోకి నడిపించలేకపోతున్నాము. ఆ విషయంలో ఫెయిల్ అయ్యి వెనకబడిపోతున్నాము. క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి,
దేవుని వాక్యం ఇక్కడ మనకి తెలియపరుస్తూ ఉంటుంది. గమనించండి. అంతే కదా, అనేకులు ఎదుటి వారి దగ్గర నుంచి ఆదాయాన్ని కోరుకుంటున్నారు, లాభాన్ని కోరుకుంటున్నారు. కానీ పౌలు గారు తన స్వప్రయోజనం కోసం ఏది కోరలేదు అంటున్నాడు. రెండో విషయాన్ని మనం చూద్దాం. అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనము కోరుచు దేవునికి మహిమ కలుగునుగాక. ఏం కోరుకున్నాడు పౌలు గారు అంటే అనేకులు రక్షింపబడవలనని, చూసారా, వారి ప్రయోజనాన్ని కోరుకున్నాడు, వాళ్ళ మేలును కోరుకున్నాడు, వాళ్ళ మంచిని కోరుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా గమనించు, ఇతరుల మేలును కోరుకున్నాడు, ఇతరుల లాభాన్ని కోరుకున్నాడు. తనదంటూ కోరుకోలేదు, తనకేమి కావాలని కోరుకోలేదు, తన గురించి ఆలోచన చేయలేదు, తనకేది కావాలని అనుకోలేదు. ఇతరుల మేలు కొరకై కోరుతున్నాడు, ఇతరుల లాభాన్ని కోరుతున్నాడు. ఏందా లాభం అంటే అనేకులు రక్షించబడాలి, అనేకులు మేలు పొందుకోవాలి, అనేకులు ఆశీర్వదించబడాలి, అనేకులు లోకం నుంచి విడిపించబడాలి, అనేకులు పాపం నుంచి విడిపించబడాలి, అనేకులు సాతాను యొక్క కుయుక్తులు కుతంత్రాల నుంచి విడిపించబడాలి, సాతాను యొక్క కపంద హస్తాల నుంచి విడిపించబడాలి అని కోరుకుంటున్నాడు. అంటే ఇతరుల మేలు కోరుకుంటున్నాడు, ఇతరుల ఆదాయాన్ని కోరుకుంటున్నాడు, ఇతరుల రక్షణ కోరుకుంటున్నాడో, ఇతరుల మంచిని కోరుకుంటున్నాడో. ప్రియులరా గమనించండి, ఇక్కడ మనం బాగా ఆలోచన చేస్తే ఇతరుల ప్రయోజనము కొరకు ఆయన ప్రయాసపడుతున్నాడో. అవును కదా, ఇలా మనం చేసినప్పుడు అనేకుల సంతోషపరచలేమా? గమనించండి పిల్లరా, ఇతరుల రక్షణ కొరకై, ఇతరుల ప్రయోజనం కొరకై, ఇతరుల మేలు కొరకై, ఇతరుల మంచి కొరకై, ఇతరుల ఆరోగ్యం కొరకై, ఇతరుల సమాధానం కొరకై, ఇతరుల సంతోషం కొరకై, ఇతరుల ఆత్మలు రక్షించబడాలని, ఇతరుల నరకం నుంచి తప్పించాలని, ఇతరుల పరలోక రాజ్యానికి చేర్చాలని, ఇతరుల ప్రయోజనము కొరకై, ఇతరుల మేలు కొరకై ఆయన ప్రయాసపడుచున్నాడు. క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన ప్రయాసపడుతున్నాడు. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ దేవుని బిడ్డ గమనించండి, ఇతరుల ప్రయోజనం కొరకై, ఇతరుల మేలు కొరకై ప్రయాసపడుతున్నాడు, కష్టపడుతున్నాడు. మన జీవితాల్లో కూడా ఇతరుల రక్షణ కొరకై, ఇతరుల మంచి కొరకై, ఇతరుల మేలు కొరకై మనం ప్రయాసపడుతూ ఉండాలా, మనం కష్టపడుతూ ఉండాలా, మనం శ్రమ పడుతూ ఉండాలా. గమనించండి సహోదరి సహోదరి, ఎంతమంది ఈరోజు కష్టపడుతున్నారో, ఇతరుల రక్షణ కొరకై ఎంతమంది కష్టపడుతున్నారు, ఇతరుల మేలు కొరకై ఎంతమంది కష్టపడుతున్నారు, ఇతరులకు మంచి జరగాలని ఎంతమంది కష్టపడుతున్నారు. ఆ పని మనం చేయగలిగితే, పౌలు గారు లాగా మనం చేయగలిగితే ఎంతమంది ఆత్మలు రక్షించబడతారో, ఎంతమంది మేలు పొందుకుంటారో, ఎంతమంది మంచిని పొందుకుంటారో, ఎంతమంది రక్షించబడతారో, ఎంతమంది సంఘాల్లో చేర్చబడతారో, ఎంతమంది పరిశుద్ధంగా జీవిస్తారో, ఎంతమంది పేర్లు పరలోకంలో జీవ గ్రంథంలో రాయబడతాయి. పిల్లల గమనించండి, ఎవరి సొంత ఆదాయాన్ని వాళ్ళు చూసుకుంటున్నారు, అందుకనే అందరిని సంతోషపరచలేకపోతున్నాం. ఇంకా కష్టాలు అనేక మంది ఉన్నారు, ఇంకా నష్టాలు అనేక మంది ఉన్నారు, ఇంకా దుఃఖాలు అనేక మంది ఉన్నారు, ఇంకా వ్యాధులు అనేక మంది ఉన్నారు, ఇంకా సమస్యల్లో అనేక మంది ఉన్నారు, ఇంకా అనేక మంది కుషించిపోతూ ఉన్నారు. పిల్లరా, ఎవరి లాభాన్ని వాళ్ళు చూసుకుంటున్నారు, ఎవరి ఆదాయాన్ని వాళ్ళు చూసుకుంటున్నారు, ఎవరి మేలు వాళ్ళు చూసుకుంటున్నారు. గమనించండి, అన్ని విషయాల్లో రెండో పాయింట్ చూస్తున్నాం, అన్ని విషయాల్లో అందరినీ సంతోషపరచాలి. అందుకే లేదా ఒకటి, ఆయన తన స్వప్రయోజనము కొరకి కాక, అంటే ఇలాగునో నేను కూడా స్వప్రయోజనమును కోరుకొనక ఒకటి. రెండోదిగా అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనమును కోరుచు. గమనించండి. మూడోది, అన్ని విషయముల్లో అందరినీ సంతోషపెట్టుచున్నాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అన్ని విషయముల్లో అందరినీ సంతోషపెట్టుస్తున్నాను. చూసారా, ఇప్పుడు అందరికి సంతోషం వచ్చిందా? వచ్చింది. పిల్లరా, ఎందుకు వచ్చింది సంతోషము? అనేకులను ఎందుకు ఆయన సంతోషపరచగలుగుతున్నాడంటే, ఒకటి తన స్వప్రయోజనాన్ని కోరుకోలేదు, రెండు ఇతరుల ప్రయోజనాన్ని కోరుకున్నాడు. అలా కోరుకొని పనిచేస్తూ వచ్చాడు. అందుకనే ఇప్పుడు అనేకులు సంతోషపడుతున్నారు పౌలు గారిని బట్టి. ఈరోజు నిన్ను బట్టి ఎంతమంది సంతోషపడుతున్నారు? నీ కుటుంబాన్ని బట్టి ఎంతమంది సంతోషపడుతున్నారు? నువ్వున్న సంఘాన్ని బట్టి ఎంతమంది సంతోషపడుతున్నారు? ఎంతమంది సంతోషంగా ఉండగలుగుతున్నారు? క్రీస్తు నందు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరుడా, ఆలోచించు. వాక్యం మనకి
చక్కగా ఇక్కడ తెలియపరుస్తూ ఉంటుంది. అందుకే ఆయన్ని బట్టి అనేక మంది సంతోషించారు. ఆయన అనేక మందిని సంతోషపరచగలిగాడు. నా జీవితాల్లో కూడా అనేక మంది సంతోషపడాలా. దుఃఖంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, సమస్యల్లో ఉన్నారు, అవమానాల్లో ఉన్నారు, ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నారు, నష్టాల్లో ఉన్నారు, దురాత్మల చేత పీడించబడుతున్నారు, వ్యాధుల్లో ఉన్నారు, చెప్పుకోలేని సమస్యల్లో ఉన్నారు. అనేక మంది అలా బాధపడుతున్నారు. వాళ్ళందరి జీవితాల్లో సంతోషాన్ని మనం తీసుకురావాలా. వాళ్ళ హృదయాల్లో మనం సంతోషాన్ని తీసుకురావాలా, సమాధానాన్ని తీసుకురావాలా, నెమ్మదిని తీసుకురావాలా. ఆ పని మన మీద ఉంది. అది ఉందంటే ఒకటి, ప్రతి ఒక్కరు కూడా పిల్లరా, ఒక సేవకుడు కానివ్వండి, ఒక విశ్వాసి కానివ్వండి, ఒక సంఘ పెద్ద కానివ్వండి, ఒక స్వార్థికుడు కానివ్వండి, ప్రతి ఒక్కరు మనం చేయాల్సిన పని ఏంటంటే, ఒకటి, మన స్వప్రయోజనాన్ని కోరుకోకూడదు. 2, ఇతరుల ప్రయోజనాన్ని మనం కోరుకోవాలా. అలా కోరుకుంటూ పనిచేయాలా. అప్పుడు 3, మన జీవితాల్లో ఏం జరుగుతుందంటే, అనేకులను సంతోషపరిచే వాళ్ళంగా మనం మార్చబడతాం. మనల్ని బట్టి అనేకులు సంతోషిస్తారు, ఆనందిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. 3వ విషయాన్ని మనం చూద్దాం కదా. 3వ పాయింట్ ఏంటంటే, అన్ని విషయంలో మితముగా ఉండాలి మనం. దేవునికి మహిమ కలుగును గాక. అవును, క్రీస్తు యేసునందు పిల్లరా, మనం అన్ని విషయాల్లో మితముగా ఉండాలి. అన్ని విషయాల్లో మనం అన్ని విషయాల్లో ఆశీర్వదించబడాలంటే, అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు. పిల్లరా గమనించండి. అయితే మనం కూడా ఆశీర్వదించబడాలంటే మనం ఎలా ఉండాలన్న దాని గురించి తెలుసుకుంటున్నాం. అన్ని విషయాల్లో మనం ఎలా ఉండాలి అంటే, ఒకటి, అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపరచాలి. ఒకటి. 2వది పిల్లరా, అన్ని విషయాల్లో అందరిని సంతోషపరచాలి, తెలుసుకున్నాం. 3వది, అన్ని విషయాల్లో మనము మితముగా ఉండాలి. పిల్లరా, మితం లేదనుకోండి, గమనించండి, అన్ని విషయాల్లో మనం ఆశీర్వదించబడలేం. మితం లేదనుకోండి, మనం దీవించబడలేం. మితం లేదనుకోండి, వర్ధలలేం. క్రీస్తును ప్రతి విషయంలో మనం ఒక మితంగా, ఒక లిమిట్గా ముందుకి కొనసాగాలి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా, చూడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూడగలిగితే, అక్కడ రాయబడినటువంటి కొన్ని విషయాలు మనం చూడగలము. అయితే అన్ని విషయముల్లో మితముగా ఉండుము, శ్రమపడము, సువార్తికుని పని చేయము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. ఒక సువార్తికుడికి పౌలు గారు తిమోతికి ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఒక సంఘానికి ఆయన కాపరిగా పెట్టి, ఒక సంఘములోనికి ఆయన పంపించి ఆ సంఘములో ఆయన ఎలా ఉండాలో అన్న విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఈరోజు నువ్వు కూడా సంఘములో ఎలా ఉండాలో ఈ వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన వారు ఉన్నాం. అన్ని విషయాల్లో నువ్వు ఆశీర్వదించబడాలంటే ఏ విధంగా ఉండాలి మనం అంటే, అన్ని విషయాల్లో మితముగా ఉండాలి. ఒకటి, ఇక్కడ మనం ఆలోచన చేస్తే మన దినచర్యలో కొనసాగే అన్ని విషయాల్లో మనం మితంగా ఉండాలి. మొట్టమొదటిగా గమనించండి. అందుకే ఆయన అంటాడు, అన్ని విషయంలో మితముగా ఉండమంటాడు. మన దినచర్యలో కొనసాగే ప్రతి విషయంలో కూడా మనం మితంగా ఉండాలి. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడు, నువ్వు ఆశీర్వదించబడాలి, నువ్వు దీవించబడాలి, నువ్వు వర్ధిల్లాలంటే, అన్ని విషయాల్లో నువ్వు ఎదగాలి, బలపరచబడాలంటే అన్ని విషయాల్లో మితముగా ఉండాలి. నువ్వు క్రీస్తు యేసునందు పిల్లరా, ఏ విషయంలో మాటల విషయంలో మితం ఉండాలి. వ్యర్థమైన మాటలు నువ్వు మాట్లాడకూడదు. మన దినచర్యలో కొనసాగే విషయాల్లో మనం ఒక లిమిట్గా మితంగా ఉండాలి. మాటలో జాగ్రత్తగా ఉండాలి. నీ మాటల్లో మితం ఉండాలి. క్రీస్తునందు పిల్లరా, ఆలోచించండి. వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. వ్యర్థంగా మనం బ్రతకూడదు. వ్యర్థంగా మనం జీవించకూడదు. నువ్వు ఒక దేవుని బిడ్డవి, లోకానుసారంగా మాట్లాడకూడదు. నీ ఆత్మీయతను బాగొట్టుకుంటావు, నీ విశ్వాసాన్ని బాగొట్టుకుంటావు, నీ పరిశుద్ధమైన జీవితాన్ని బాగొట్టుకుంటావు, నీ యథార్థమైన జీవితాన్ని బాగొట్టుకుంటావు, నీ భక్తిని బాగొట్టుకుంటావు, నీ నమ్మకాన్ని బాగొట్టుకుంటావు. ఎందుకంటే విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. విస్తారముగా మాట్లాడకూడదు పిల్లరా, మితం లేని మాటలు మాట్లాడకూడదు, వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. నీ మాటల్లో మితం ఉండాలి. గమనించి, నీ దినచర్యలో నీ మాటల్లో మితం ఉండాలి. జ్ఞానం కలిగిన వారు అవసరం వచ్చినప్పుడు మాత్రమే నోరు ఇప్పుతారు పిల్లరా. అవసరం వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడతారు. వ్యర్థమైన మాటలు మాట్లాడరు. అలాగనే మనం ప్రవర్తించే విషయంలో ఒక మితం ఉండాలి. మన ప్రవర్తనలో మితం ఉండాలి. మితం కలిగి మనం ప్రవర్తించాలి. మితం లేని ప్రవర్తన మనం ప్రవర్తించకూడదు. కొంతమంది పిల్లరా దుడుకు ప్రవర్తన ప్రవర్తిస్తూ ఉంటారు. వ్యర్థమైన ప్రవర్తన
ప్రవర్తిస్తుంటారు, లోకానుసారమైన ప్రవర్తన ప్రవర్తిస్తుంటారు. పిల్లరా గమనించండి, మన ప్రవర్తనలో మితం ఉండాలి. ఓ సహోదరి సహోదరుడా, నువ్వెవరివి? నువ్వు లోకంలో ఉన్న వ్యక్తివి కాదు, నువ్వు సంఘంలో ఉన్న వ్యక్తివి, నువ్వు లోపల ఉన్న వ్యక్తివి, బయట ఉన్న వ్యక్తివి కాదు. నీ ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు. నీ ప్రవర్తన విషయంలో మితం ఉండాలా. ప్రవర్తన విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. అలాగనే మరి తినే విషయంలో కూడా మనం మితంగా ఉండాలి. తిండి విషయంలో కూడా మనం మితంగా ఉండాలి. వ్యర్థమైనటువంటి వ్యర్థంగా మనం చేయకూడదు పిల్లరా. తిండి విషయంలో కూడా మితంగా ఉండాలి. నిద్రపోయే విషయంలో కూడా మితంగా ఉండాలి. నిద్రపోయే విషయంలో కూడా మితంగా ఉండాలి. కొంతమంది ఇప్పుడు రాత్రి బొగుళ్ళు నిద్రపోతూనే ఉంటారు మితం లేకుండా. కొంతమంది తింటానే ఉంటారు మితం లేకుండా. గమనించండి. అలాగని పిల్లరా మనం సంపాదించే విషయంలో కూడా మితం ఉండాలి. మనం సంపాదించే విషయంలో కూడా మితం ఉండాలి. గమనించండి పిల్లరా, ఆలోచించండి. ఎగస్ట్రాని సంపాదిస్తా పోతే ఆరోగ్యం దెబ్బతినిపోద్ది. అలా సంపాదిస్తూ అక్రమమైన సంపాదనలోకి వెళ్ళకూడదు. మోసమైన సంపాదనలోకి వెళ్ళకూడదు. దోసుకునే సంపాదనలోకి వెళ్ళకూడదు పిల్లరా. గమనించండి, సంపాదనలో కూడా మితం ఉండాలి. గమనించండి పిల్లరా, ఆలోచించండి. ఈ వాక్యం వింటున్న సహోదరులారా, మనం దాచిపెట్టే విషయంలో కూడా మితం ఉండాలి. దాచిపెట్టే విషయంలో కూడా, సంపాదించిన దాచిపెట్టే విషయంలో కూడా మితం ఉండాలి. ఖర్చు పెట్టే విషయంలో కూడా మితం ఉండాలి. అన్ని విషయాల్లో మనం ఒక మితమ కలిగిన వారంగా ఉండాలి. దినచర్యలో మనం కొనసాగుతున్నప్పుడు పిల్లరా గమనించండి. మితం లేకుండా ఉండేవనుకోండి ఎలా ఆస్వాదించబడతావు? దుబారుగా ఖర్చు పెడుతున్నావనుకోండి ఎలా దీవించబడతావు? గమనించండి, ఎలా వర్ధిల్లుతావు? మన విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా చెప్తున్నాడు ఆయన, శ్రమపడము, సువార్తికుని పని చేయము, దేవునికి మహిమ కలుగును గాక. రెండో మాట చెప్తున్నాడు, శ్రమపడము, సువార్తికుని పని చేయము. అవును పిల్లరా, మనము అన్ని విషయాల్లో ఆస్వాదించబడాలంటే దేవుని పనుల్లో శ్రమ పడుతూ మనం పనిచేయాలి. దేవుని సంఘములో కష్టపడుతూ పనిచేయాలి. కొంతమంది మేము దేవుని పని చేస్తున్నామని పేరు పెట్టుకుంటారు, కానీ గమనించండి వాళ్ళు దేవుని పనే చేయరు. గమనించండి, అడ్డాలు తిరుగుతూ ఉంటారు, సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉంటారు. గమనించండి లరా, అందుకే వాళ్ళు అభివృద్ధి కాలేరు, అందుకే వాళ్ళు విస్తరించలేరు, అభివృద్ధి కాలేరు, ఆశీర్వాదకరంగా ఉండలేరు. కొన్ని సంవత్సరాలు గడిచిపోయినా కానీ ఆ సేవ బలపరచబడదు, ఆ కుటుంబాలు కూడా బలపరచబడతారా. మేము దేవుని పని చేస్తున్నాము, మేము దేవుని పనిలో ఉన్నాము అనుకుంటూ ఉంటారు, కానీ పిల్లరా కష్టపడి పని చేయరు. దేవుని పని మనం ఏం చేయాలి? కష్టపడి దేవుని పని చేయాలి, కష్టపడి దేవుని సేవ చేయాలి, కష్టపడి సంఘాన్ని నడిపించాలి, కష్టపడుతూ ఆత్మను రక్షించాలి. పిల్లరా గమనించండి, మనందరం ఆ పని చేయాల్సినటువంటి వారంగా ఉండాలి. దేవుని పనిలో శ్రమ పడుతూ మనం ముందుకే కొనసాగాలి. శ్రమపడము, సువార్తికుని పని చేయము. ఈరోజు ఏమనుకుంటారు అనేక మంది? శ్రమలే ఉండకూడదు అనుకుంటున్నారు. సేవలోకి వచ్చిన తర్వాత శ్రమలే ఉండకూడదు అనుకుంటున్నారు. పరిచర్యలోకి వచ్చిన తర్వాత కష్టాలే ఉండకూడదు అనుకుంటున్నారు. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత విశ్వాసం ఏమనుకుంటున్నారంటే, ఇక యేసుప్రభు నమ్ముకున్నాం కాబట్టి ఇక శ్రమలే ఉండవు అనుకుంటున్నారు, ఇక కష్టాలే ఉండవు అనుకుంటున్నారు. లేదు, యేసుప్రభు నమ్ముకున్న తర్వాత నీకు కష్టాలు ఉంటాయి, నీకు శ్రమలు ఉంటాయి, నీకు అవమానాలు ఉంటాయి, నీకు ఆర్థికమైన సమస్యలు కూడా ఎదురవుతాయి. వీటన్నిటిలో నువ్వు ముందు కొనసాగుతా పోవాలి. గమనించండి, వీటన్నిటిని నువ్వు ఎదుర్కొంటా పోవాలి. శ్రమపడము, సువార్తికుని పనిచేయము. నువ్వు ప్రభు కోసం ఎంత శ్రమ పడతావో అంత మేలును పొందుకుంటావు. ఎంత కష్టపడతావో అంత దీవెన కూడా నువ్వు పొందుకుంటావు. ఎంత కష్టపడతా వస్తావో అంత మరి అభివృద్ధిని అవుతావు. ప్రియ దేవుని పిల్లరా, దేవుని పనులు మనం కష్టపడాలి, కష్టమైన ఇష్టంతో పనిచేయాలి. గమనించిన, ప్రభు కోసం నువ్వు నడిస్తే, ప్రభు కోసం నువ్వు తడిస్తే, ప్రభు కోసం నువ్వు ఎండితే, ప్రభు కోసం నువ్వు ఆకలితో ఉంటే, ప్రభు కోసం నువ్వు నిద్ర లేకుండా ఉంటే, ఆకలి దప్పులతో ఉంటే అది నీకు మంచిది, అది నీకు మేలు. ప్రభువుని అందు సంతోషపడతాడు. గమనించి, వసతులు వనరులు కాదు మనం దేవుని పరిచర్యలో, సేవలో, సంఘంలో చూడాల్సింది పిల్లరా. దేవుని కోసం కష్టపడి, సంఘం కోసం కష్టపడి, ఆత్మల కోసం కష్టపడి పనిచేసేవారంగా మనం ఉండాలి. అందుకే అంటాడు ఆయన, శ్రమపడము, సువార్తికుని పని చేయము. శ్రమపడుతూ దేవుని పని చేయాలి, లేకపోతే శ్రమపడుతూ దేవునిలో కొనసాగుతూ ముందుకు రావాలి. శ్రమలు వచ్చాయని ఆగిపోకూడదు, కష్టాలు వచ్చాయని ఆగిపోకూడదు, అవమానాలు జరిగాయని ఆగిపోకూడదు. మూడో మాట అంటాడు,
తిమోతితో పౌలు గారు చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా. నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము, దేవునికి మహిమ కలుగును గాక. నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించుము. ఎక్కడ లోపం లేకుండా దేవుని పనిలో దేవుని పరిచర్య చేయాలా, కొదువులు లేకుండా దేవుని పరిచర్య చేయాలా. దేవుని పరిచర్య సంపూర్ణంగా సేవకులు చేయాలి, సువార్థికులు చేయాలి, సంఘ పెద్దలు చేయాలి, సంఘస్థులు చేయాలి, యవనస్తులు చేయాలి. అందరూ కూడా దేవుని పని సంపూర్ణంగా చేయాలి. దేవుడు ఎవరికి ఏ పని అప్పగిస్తాడో, ఎవరికి ఏ బాధ్యతను అప్పగిస్తాడో దానిని సంపూర్ణంగా చేయాలి. కొంతమంది మధ్యలోనే వదిలిపెట్టేస్తారు. దేవుడు ఏదైనా పని ఇస్తే, దేవుడు ఏదైనా బాధ్యత ఇస్తే, దేవుడు ఏదైనా పని అప్పగిస్తే దాన్ని కొద్ది రోజులు చేసి కొంతమంది ఆగిపోతారు కదా. అలా ఆగిపోయే వరంగా మనం ఉండకూడదు. మనం దేవుని పనిలో ముందు కొనసాగుతున్నప్పుడు ఆటంకాలు ఎదురవుతాయి, అవమానాలు ఎదురవుతాయి, ఆర్థికమైన సమస్యలు ఎదురవుతాయి. కానీ మన పని ఆపుకోకూడదు. దేవుడు ఒక పిలుపుతో మనల్ని పిలిచాడు, దేవుడు ఒక పని మనకి అప్పగించాడు, దేవుడు ఒక బాధ్యతను మనకు అప్పగించాడు, దేవుడు ఒక భారాన్ని మన మీద పెట్టాడు. ఆ దాంట్లో మనం ముందు కొనసాగాలి. ఎక్కడ కూడా ఆగిపోకూడదు, వెనక్కి తిరిగి చూడకూడదు, మనం ఆగకూడదు. మన అడుగులు ముందుకే కొనసాగాలి. ప్రభు వైపు చూస్తూ మనం ముందుకు కొనసాగాలి. ప్రభు వైపుగా నువ్వు చూస్తుంటే నీ అడుగులు ముందుకు కొనసాగుతాయి. ఈరోజు అనేక మంది ఆగిపోతున్నారు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మన పరిచర్యను సంపూర్ణంగా జరిగించాలి. అసంపూర్ణంగా మనం దేవుని పనుల ముందు కొనసాగకూడదు. అసంపూర్ణంగా సంఘంలో ఉండకూడదు, అసంపూర్ణంగా సహవాసంలో ఉండకూడదు, అసంపూర్ణంగా దేవుని బిడ్డలుగా మనం ఉండకూడదు. ప్రభు అంటే మరి పౌలు గారు అంటాడు, మిమ్మల్ని అందరినీ కూడా క్రీస్తు యేసునందు సంపూర్ణులుగా చేసి నిలవబెట్టాలి అనుకుంటున్నాను అంటాడు ఆయన. ఏ విధంగా నిలబెట్టాలనుకున్న విశ్వాసాన్ని క్రీస్తు యేసును సంపూర్ణులుగా చేసి ప్రభు ఎదుట నిలవబెట్టాలని ఆయన ఆశపడుతున్నాడు. ఈ వాక్యం వింటున్న సహోదరుడా, దేవుని వాక్యం తెలియపరుస్తుంది అన్ని విషయంలో మనం ఎలా ఉండాలి. మూడో భాగాన్ని మనం తెలుసుకున్నాం. అందులో నుంచి మనం చూస్తున్నాం, అబ్రహాం అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు. నువ్వు అన్ని విషయాల్లో ఆశీర్వదించబడాలంటే అన్ని విషయాల్లో ప్రభువును సంతోషపరచాలి. ఒకటి గమనించండి, ఎలా అంటే దేవుని జ్ఞానాన్ని మనం పొందుకొని ఆ జ్ఞానంలో ఎదిగినప్పుడు ఆయనకు సంతోషము, ఆయనకు తగినట్టుగా నడుచుకుంటే ఆయనకు సంతోషము, ఓర్పును మరి దీర్ఘశాంతము కలిగి ఉంటే ఆయనకు సంతోషము. రెండోది, అన్ని విషయముల్లో అందరిని సంతోషపెట్టాలి. ఎలాగంటే మన స్వప్రయోజనమును కోరుకోకూడదు. ఒకటి. రెండు, ఇతరుల ప్రయోజనాన్ని మనము కోరుకోవాలా. మూడోది, అప్పుడు అన్ని విషయాల్లో అందరినీ సంతోషపరుస్తాము. మూడోది మనం చూసాం, అన్ని విషయముల్లో మితముగా ఉండాలి మనము. ఏ విధంగా అంటే గమనించండి, దినచర్యలో మనం చేసే ప్రతి దాంట్లో కూడా మనం మితంగా ఉండాలి అని మనం చూసాం అన్ని విషయాల్లో. రెండోదిగా, శ్రమ పడుతూ దేవుని పని మనం చేయాలి. మూడోదిగా, ఆ పని సంపూర్ణంగా మనము చేయాలి. యేసుక్రీస్తు మన కోసం ప్రాణం పెట్టాడు, రక్తం గార్చాడు, సమాధి చేయబడ్డాడు. మరి 3 మేకుల మధ్య వేలాడి సమాధి చేయబడి మన కోసం తన ప్రాణం పెట్టి రక్తం గార్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఆ ప్రభు నేడు రేపు రాబోతున్నాడు. ఆయనలో మనం సంపూర్ణులుగా ఉందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీ స్తోత్రాలు. ఇతబడినటువంటి వాక్యాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ వాక్యాన్ని స్పాన్సర్ చేసిన సహోదరి శాంతమ్మ గారిని దీవించి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని, ఆయుష్కాలను దయచేయండి ప్రభా. మీ సన్నిధి ఆ బిడ్డకు తోడుగా ఉంచి నడిపించండి. వాళ్ళ కుటుంబాన్ని, బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించి, బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి వర్ధలింపజేసి మహిమ పొందుకోమని అడుగుతూ ప్రార్థిస్తూ, ఈ వాక్యాన్ని ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి వర్ధలింపజేసి మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నుని సహవాసము ఇక్కడ కూడా మనకి భూలోకున్న సకల పరిస్థితులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. ఇంతవరకు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఉన్న మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9959458024 మరి యొక్క నంబర్ 9640495124. మా అడ్రస్ కోడూరు కండ్రిగా, సోస్త్రికం, టీపీ గూడూరు మండలం, నెల్లూరు జిల్లా. మీ అందరికీ మా వందనాలు.